రైట్. సమయం తక్కువగా ఉంది. మనతోటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. రైట్ రైట్ వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు సభ్యుల ప్యానల్ సభ్యులకు ప్రైమ్ ఏంటి వివేక్ గారు, పిఠాపురం పంచాయతీ పరిస్థితి ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ విధంగా దాని మీద చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది? పార్టీ అధినేత ఆయన నియోజకవర్గం ప్రకటించిన తర్వాత ఇంత చర్చ తెరదీయాల్సిన అవసరం వస్తుందని అనుకున్నారు ఎప్పుడన్నా? నో, దీని గురించి చర్చించాల్సిన అవసరం ఇప్పుడు కాదు. 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఆయన ఓడిపోయిన వెంటనే పిఠాపురానికి సంబంధించిన నాడు ఇన్ఛార్జ్ వ్యక్తులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పార్టీ ఆఫీస్కి వచ్చి మా అధినేత దగ్గర మాట్లాడినప్పుడు, సార్ మేము మొదటి నుంచి మిమ్మల్ని ఇక్కడ కోరుకున్నాము, ఇక్కడ మీరు చేసినంటే మీకు బంగారుపల్లెంలో పెట్టి విజయాన్ని అందించే వాళ్ళము, మీరు పోటీ చేయలేదు సార్ ఇక్కడ అని వాళ్ళు ఆవేదన పడ్డప్పుడు నేను కూడా అదే మీటింగ్ లో ఉన్నాను. సో పిఠాపురం అనేది మొదటి నుంచి క్యాడరు ఇష్టంగా బలంగా పనిచేసి జనసేనకు పనిచేసిన నియోజకవర్గాల్లో టాప్ 3లో ఉంది యాక్చువల్ గా. కానీ ఆ రోజు కొన్ని అంటే పొత్తులో ఆ రోజు ఉన్న పార్టీలతో భాగంగా చేసుకున్న అనాలిసిస్ పరంగా సో అది ఆ విధంగా మిస్ఫైర్ అయింది నియోజకవర్గం. సో ఆ రోజు నుంచి కూడా పిఠాపురం అనేది మా అధినేత మనసులో ఉన్నదే. ఆ ప్రాంతం వ్యక్తులు కావచ్చు, ఆ ప్రాంతంలో నిన్న కొన్ని బైట్స్ చూశాను. స్థానిక ప్రజలు ఆయన గత ఎన్నికల్లోనే మేము కోరుకున్నాము, ఆయన రాలేదు, ఈసారి ఎవరు నిలబడ్డా కూడా న్యూట్రల్ ఓట్లు కావచ్చు, పార్టీ సానుభూతి పరులు, క్యాడరు అందరూ కూడా అవుట్ రేట్ గా ఆయన గెలిపించుకుంటామనేది నేను దాదాపు ఒక 50 నుంచి 60 బైట్స్ చూశాను. అందరూ అంటే న్యూట్రల్ పీపుల్ వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మాటల్లో ఆ విశ్వాసము, ఖచ్చితంగా ఆయనకు గెలుపు ఇక్కడ నుంచి ఇస్తాము, అది అభిమానం కావచ్చు. ఈ 4.5 ఏళ్లలో ఆయన చూపించిన ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఆయన ఎంత కమిటెడ్ గా రాష్ట్ర శ్రేయస్సు కోసము ఆయన ఎన్ని మాటలు పడుతున్నారు. ఆయన ఈ పొత్తు 3 పార్టీలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు సంబంధించి ఓటు చీలకోకుండా చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన మాట్లాడిన విధానాన్ని ప్రజలు అంటే చాలా పెద్ద మనసుతో స్వీకరించారు. సో ఆ ఉద్దేశంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడ స్థానికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. కాబట్టి మాకు ఇందులో ఆయన తీసుకున్న నిర్ణయము ఖచ్చితంగా మాకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు అయితే మేము ప్రతి ఊరు నుంచి కొంతమంది సభ్యులం వస్తాము, ప్రచారానికి వస్తాము. అక్కడ ఏర్పాట్లు ఉన్నా లేకున్నా కూడా మేము ఆయనకు ఈసారి గెలుపును అందించడానికి అంటూ చేస్తున్న తర్వాత మా నాయకులు కొందరు లైక్ బాబీ గారు, కత్తిపూడి బాబీ గారు లాంటి వాళ్ళైతే ఎంతమంది అన్నా రండి, నేను మీకు స్థానికంగా భోజన వసతి ఏర్పాట్లు చూస్తాను అధినేత కోసం అంటూ చేసిన కొన్ని ట్వీట్లు కావచ్చు, పోస్టులు, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు, అంటే ఎంత మందికైనా నేను వసతి ఇస్తాననే మాట ఇస్తారో లేదో తర్వాత, అంటే ఆ మనస్సు చెప్తున్నాను. ఆయన చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆయన. ఆల్రెడీ చాలా సార్లు పార్టీకి సంబంధించిన ఎన్నో సార్లు ఆయన వసతి సౌకర్యాలు చేసిన వ్యక్తి. అంటే అంత పార్టీ అధినేత మీద అంత కన్సర్న్ నుండి సాధారణ ప్రజలు కూడా పిఠాపురాన్ని ఎంచుకున్న విధానము, అలాగే పిఠాపురం అనేది ఒక బలమైన, ఇందాక మన అక్షయసత్యం సార్ చెప్పినట్టు అక్కడ అన్ని రకాల వర్గాలైన వాళ్ళు ఉన్నారు. 30,000 బీసీకి సంబంధించిన వాళ్ళు, 56,000 బీసీకి సంబంధించిన వారు ఓటింగ్ ఉంది. సో అన్ని సామాజిక వర్గాలు దాదాపు ఈక్వల్ గానే ఉన్నాయి. వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయాలంటే ఈ మన ఏదైతే అధికార పార్టీ మీడియాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వారికి సంబంధించిన ఎవరైతే అనలిస్టుల రూపంలో, మేధావుల రూపంలో చేస్తున్న ప్రయోగాలు కావచ్చు, వాళ్ళు సహజంగానే చేసేదంతా అబద్ధపు ప్రచారాలు, కొందరిని రెచ్చగొట్టి పార్టీ ముసుగులో పంపించి కండువాలు వేసి మరీ చేయడానికి ఒక ఆలోచన కావచ్చు. కాబట్టి వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా కూడా ఇవి క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు కూడా అర్థం చేసుకున్నారు. ఇక్కడ కూడా ఏదో ఒకటి డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఉంది అనేది నిన్న మొన్న చూసిన ఘటనలకు సంబంధించిన కావచ్చు, ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గా కొందరు పార్టీలో ఇమీడియట్ గా జాయిన్ అయిన విధానాన్ని కూడా చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఇందాక వేణుగోపాల్ సార్ ఏదో అన్నారు, ఏమన్నారంటే దేనికి పొత్తు పెట్టుకున్నారు, ఏం చేశారని, గతంలో విడిపోయారు, దేనికి మళ్ళీ కలుస్తున్నారని. మేము మా అధినేత కూడా వైజాగ్ వేదికగా గత సంవత్సరం అక్టోబర్ లో వైజాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఏమని చెప్పారు?
గత ప్రభుత్వము ఇంత ఘోరంగా చేయలేదు. అంటే పబ్లిక్ జోలికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఎలా వచ్చింది? లా అండ్ ఆర్డర్ విషయంలో, వైలేషన్ విషయంలో, పబ్లిక్ మనీ లూటీ చేసే విధానంలో, సాక్షాత్తు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఆశ్చర్యపోయే విషయంలో, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అనే క్వశ్చన్ చేసేంత స్థాయిలో ఈ ప్రభుత్వము దేన్ని కూడా, ఏ వ్యవస్థను వదలలేదు, ఏ వ్యక్తిని వదలలేదు, ఏ సమూహాన్ని వదలలేదు, ఏ వర్గాన్ని వదలలేదు. అందరినీ టచ్ చేస్తుంది. ఎలాగా? బియాండ్ లా టచ్ చేస్తుంది. అది నేను చెప్తున్నాను. సో ఆ ఆస్పెక్ట్ లో ఇలాంటి పార్టీని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచకూడదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇలాంటి పార్టీని ఉంచకూడదు అనే ఉద్దేశంతోనే అందరినీ కలిసి రావాలని మా అధినేత 2.5 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి ఖచ్చితంగా పొత్తు ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరగాలి. ముఖ్యంగా రాష్ట్ర యువత భవిష్యత్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కళలు, ఆకాంక్షలకు సంబంధించిన అన్ని నెరవేరాలనేది మా అధినేత ముఖ్య ఉద్దేశం. ఇంకా ఈ తిరుపతి వేణుగోపాల్ గారు చెప్పినట్టు తెలుగుదేశం శ్రేణులకు సంబంధించి నిరసనలు ఏవైతే ఉన్నాయో మీకేమనిపించింది? అంటే ఇందాక జోస్న సార్ మేడం చెప్పినట్టు అంతకుముందు కూడా ఆయన వర్మ గారి ఒక బయట చూశాను. పవన్ కళ్యాణ్ గారు అసలు ఇక్కడ కాలు కూడా పెట్టక్కర్లేదు, మేము బంగారు పల్లెంలో తీసుకెళ్లి ఆయనకు విజయాన్ని అందిస్తాము అంటూ చేసిన ఒక బయట చూశాను. సో ఆయన కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు మా అధినేతను వెల్కమ్ చేయడానికి గతంలో కూడా. అయితే జ్యోత్స్న గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి కొన్నాళ్ల పాటు లేకపోతే కొన్ని నెలలు, కొన్ని ఏళ్లగా పనిచేసినప్పుడు తను సహజంగానే టికెట్ ఆశిస్తాడు. అది ఏ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఎనీ పార్టీ, అది సహజంగా జరిగేదే. కొంచెం డిస్టర్బ్ ఫీల్ అవుతారు, లేకపోతే వారి క్యాడరు, లేకపోతే ఆయన సానుభూతి పనులు కావచ్చు, ఆయన ఫాలో అయ్యే అనుచరులు కావచ్చు, కొంచెం సహజంగా కొంచెం డిస్టర్బ్ చేస్తారు. అయితే ఆయన సహచరులా లేకపోతే ఆయన అనుచరులా డిస్టర్బ్ చేసింది అనేది మాత్రం తేలాల్సిన విషయం. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆయన ఒకవేళ అలాంటి ఇంటెన్షనల్ గా చేసినట్టయితే పార్టీ అధిష్టానం తప్పకుండా అలాంటి చర్యలను ఖండిస్తుంది. అలాగే దానికి సంబంధించిన అంతర్గతంగా చేయాల్సిన విచారణ జరుగుతుంది. ఆయన ఒకవేళ మనసు నొచ్చుకొని ఉంటే వారి పార్టీ అధినేత వారిని బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు, మరో రకమైన భరోసాను కూడా ఇస్తుంది అనేది మా బలమైన నమ్మకం. మా అధినేత అండ్ వారి పార్టీ అధినేతలు ఇరువురు కలిసి తీసుకున్న నిర్ణయము. అలాగే బీజేపీ కూడా ఆల్రెడీ జాతీయ నాయకత్వం ఈ పొత్తును ఆహ్వానించి కన్ఫర్మ్ అయిపోయిన సీట్ల దగ్గర మళ్ళీ వెనకడుగు వేసి లేకపోతే దాన్ని డిస్టర్బ్ చేయాలని, ఒకవేళ డిస్టర్బ్ చేయడానికి ప్రజలను రెచ్చగొట్టే తరహాలో చేస్తున్న వైసీపీ యొక్క ఆగడాలు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు గమనించాలనేది మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ వేణుగోపాల్ గారు.